హలో ఆల్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో రాకేష్ గారు ఉన్నారు. సలార్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటో ఆయన మాటలోనే విందాం. హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, సూపర్, ఫ్యాంటాస్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సలార్ చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది అండ్ అలాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ అండి, లైఫ్ చేంజింగ్ మూమెంట్. ఓకే, మీరు కోరుకునే ఫ్రైడే వచ్చిందా? వచ్చినట్టే అండి. ఓకే, హోప్ఫుల్లీ ఆల్మోస్ట్ ఓవర్ ద డెకేడ్ అనుకో చెప్పొచ్చు మనం. కెరియర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఒక డెకేడ్ దాటింది. సో ఈ పీరియడ్లో ఇన్ని ఫ్రైడేస్ చూసుకుంటూ ఉంటారు అండ్ ఆ ఫ్రైడేస్కి దీనికి ఎంత డిఫరెన్స్? అంటే నేను అరౌండ్ 15 ఫిల్మ్స్ దాకా 15-20 ఫిల్మ్స్ చేశా. అలా చాలా ఫ్రైడేస్ చూశాను. బట్ ఈ సలార్ విషయంలో మాత్రం నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకు అవకాశం వచ్చిన బిఫోరే నాకు తెలుసు ఇది గట్టి కొడుతుందని తెలుసు. నేను అందులో పార్ట్ అవ్వడం గాడ్స్ గ్రేస్. ముందు రోజు ఏంటంటే నేను నా కష్టం అంతా కలిపి ఒక పెద్ద నోట్లో రాశాను ఫస్ట్. తర్వాత అనిపించింది ఎందుకు నేను ఎవరికి చెప్తున్నాను ఇది, నాకు నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా అని ఆ కాన్ఫిడెన్స్ అంతా కలిపి ఆ పోస్ట్ పెట్టాను. సో ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అండి ఈ ఫ్రైడే. అంతే. సో ఎవ్రీ వీక్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్త సినిమాలు వస్తుంటాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే మీరు నటించిన సలార్ సినిమాకి ఒక మంచి క్యారెక్టర్ చేశారు అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ వచ్చింది. సో మీకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ పోస్ట్ రిలీజ్ ఆఫ్ సలార్ అంటే ఏం చెప్తారండి? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంచెం నేనంటే ఇష్టపడేవాళ్ళు. అంటే అవకాశం ఉంటే నీకు కంపల్సరీ మంచి క్యారెక్టర్ ఇస్తాను తమ్ముడు అనేవాళ్ళు. అంటే ఏం లేదు, నీ పేరు చెప్పిన డైరెక్టర్కి నువ్వు తెలియదు కదా అనేవాళ్ళు. ఇక్కడ నుంచి నీకు మైండ్లో పెట్టుకున్నావు అని చెప్పడం గ్రేట్ మూమెంట్. కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఏంటంటే నేను మర్చిపోలేదు ఇది. నేను థియేటర్లో సినిమా చూస్తున్నా, నా 2 సీట్స్ పక్కన. నేను ముందు నా డైలాగ్ ముందు చెప్తాను కదా, తర్వాత రెండోసారి వచ్చినప్పుడు అన్నా ముందు ఈ నేసే నెక్స్ట్ చేద్దాం అని అన్నాడు. అది నాకు ఎందుకంటే పక్కన కనెక్ట్ అయ్యి ఉన్నారు, ఒరిజినల్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. అది గ్రేట్ అప్రిసియేషన్ అది చెప్పాలంటే. అదే జనాలు ఏంటంటే మీరు చేసిన క్యారెక్టర్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అది నెగిటివ్ అయినప్పుడు ఆడియన్స్ తిట్టారంటే మీరు ఆబ్వియస్లీ మీరు ఆ క్యారెక్టర్లో జీవించారని చెప్పొచ్చు. సో అంటే మనకి సలార్కి ముందు మీరు చాలా సినిమాలు చేస్తున్నారు అండ్ కొంచెం తర్వాత అంత రికగ్నైజేషన్ రాకపోవచ్చు అండ్ పోస్ట్ సలార్ వచ్చింది. సో ఈ గ్యాప్ అనేప్పుడు మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఉంటాయి కదండి, ఏమన్నా బాగా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ కానీ ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే ఆపర్చునిటీస్ కాక వచ్చి క్యాన్సిల్ అయిపోయిన ఆపర్చునిటీస్ ఉంటాయి, లేదా మిమ్మల్ని రిప్లేస్ చేసిన ఆపర్చునిటీస్ ఉంటాయి. అలా మీరు బాగా ఏమైనా ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. ఓకే, అన్నీ అవే. ఓకే, ఎందుకంటే ఈ సలార్ నా కాల్ వచ్చేంత వరకు అన్నీ అవే. బట్ ఏంటంటే డైరెక్ట్గా నేను రాగానే నాకు అదే చెప్తాను కదా, నేచర్ ఎలా ప్లేస్ చేసిందంటే ఇండస్ట్రీకి రాగానే నేను చిన్న చిన్నగా క్యారెక్టర్స్ చేసుకున్నా కంపెనీ ఆర్టిస్ట్గా. అలా నా ఫస్ట్ ఫిలిం యాజ్ ఏ లీడ్గా డీఫో దోపిడీ సినిమాలో వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్ పోల్శెట్టి, నేను 4 లీడ్స్. తర్వాత నాకు తెలియలేదు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏది వేయాలి. ఏదైనా ఒక క్యారెక్టర్ కమిట్ అయితే అందులో అంత మంచి క్యారెక్టర్ చేసి చిన్న చేస్తాడు, ఏమో ఆఫర్ లేవంటారేమో అంటే పబ్లిక్ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని. తర్వాత తెలిసిందంటే ఇది నా లైఫ్ కదా, నా కష్టంలో ఉన్నప్పుడు పబ్లిక్ వచ్చి నన్ను అప్రిషియేట్ ఎవరు చేయరు కదా, మనం అంటూ ప్రూవ్ చేసుకుంటేనే కదా ఎవరికైనా నచ్చేది. అప్పుడు ఏదొచ్చినా చేయడం మొదలుపెట్టా. అలా నాకు సినిమా చూపిస్తామా సెకండ్ మూవీ అనమాట. అందులో కొంచెం మంచి క్యారెక్టర్ వచ్చింది. తర్వాత కృష్ణగాడి పేరు ప్రేమ కదా ఒకటే నాని గారితో అలా చేసుకుంటూ వెళ్తాను. అదే ప్రొడక్షన్ హౌస్లో హైపర్ ఇచ్చారు వాళ్ళు, లైవ్ సినిమాకి ఇచ్చారు. అందులో చిన్న చిన్న క్యారెక్టర్స్ అనమాట. హైపర్లో త్రూ అవుట్ ఫ్రెండ్. అలా స్ట్రగుల్ అయ్యే టైంలో నాకు మహర్షి సినిమాలో వచ్చింది. మహేష్ బాబు గారు చిన్న బిట్ అది. అంటే డెహ్రాడూన్లో చేసాము, బట్ అది అంటే కొన్ని సీన్స్ కట్ అయినాయి, ఆ ఒక్క బిట్ మాత్రం మిగిలింది. సో దాని తర్వాత ఇక్కడికి రాగానే నేను అంతకుముందు యూట్యూబ్లో కూడా చేశాను ఈ మీన్ వెల్. నేను ఎక్కడ ఖాళీ లేను 13 ఇయర్స్లో, ఎక్కడ ఇంకేం లేవు ఆఫర్స్ అని ఎప్పుడైతే భయపడలేదు, బాధపడలేదు. ఎయిదర్ ఇట్స్ డిజిటల్గా కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు యూట్యూబ్ కొత్త. ఈ డీఫో దోపిడీ సినిమా చూసినప్పుడు నాకు ఇప్పుడు పాపులర్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు నాకు చాటింగ్లో కాంటాక్ట్ అయ్యేవారు. నాకు తెలియదు అప్పుడు వాళ్ళు, అంటే వాళ్ళు అప్పుడు ఇంకా సినిమాలు తీయలేదు, వాళ్ళకి క్యాజువల్ ఫ్రెండ్స్లో ఉండేవారు. వాళ్ళ తర్వాత సినిమా తీసాక వాళ్ళు బిజీ అవ్వడం, ఇంకా నేను అన్నప్పుడు అప్పుడు అనురాగ్ పాలుట్లనే అతను ఇలా నేను యూట్యూబ్లో లాలోకి ప్లీజ్ అని ఛానల్ ఉంది, అందులో దాంట్లో చేస్తావా అని అడిగాడు.
ట్రై చేద్దాం, మనం యాక్టింగ్ అంటే ప్రతి చోట చేయొచ్చు కదా అని దృష్టితో యూట్యూబ్కి వెళ్ళాం. అప్పుడు లాలోకే ప్లీజ్లో, ఐ డ్రీమ్లో డీజే టాకీస్ ఇవన్నీ చేయడం, అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు తను రాయడం, నాకు చేసే అవకాశం రావడం, అవి చేస్తున్న క్రమంలో ఈ తమాడా మీడియా నుంచి కాల్ వచ్చింది, చిత్రం విచిత్రం అని. అక్కడ నా ఫ్రెండ్ హర్ష బస్వా అని ఉండే, శ్రీహర్ష బస్వా కొంచెం ఫేమస్, అందరికీ తెలుసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనమాట. అప్పుడు తను నాకు చిత్రం విచిత్రంలో ఒక అవకాశం ఇచ్చాడు. అది చూసి పెళ్లిగోల టీం వాళ్ళు పెళ్లిగోల 2లో ఇచ్చారు. అది చూసి మళ్ళీ ఈ ఆఫీస్, అలా వాళ్ళతో అరౌండ్ ఒక 10 ప్రాజెక్ట్స్ దాకా ట్రావెల్ చేశాను. రీసెంట్గా కూడా గీతా సుబ్రహ్మణ్యం 2లో ఒక మంచి క్యారెక్టర్ ఒక ఎపిసోడ్లో ఉంటా, 3లో త్రూ అవుట్ క్యారెక్టర్. ఈ గ్యాప్లో గరుడ వేగా సినిమా వచ్చింది, ప్రవీణ్ సత్తర్ గారి. అందులో ఒక 2 సీన్లు, బట్ స్టోరీ టర్న్ క్యారెక్టర్ అది, అని అంత గుర్తింపు రాలేదు. ఇంకా అలా చేసుకుంటూ వెళ్తుంటే అవమానాల పరంగా ఏంటంటే అండి, కొన్ని చోట్ల బాధ అనిపించేది ఏంటంటే, ఇక్కడ ఎవరు కూడా అంటే పాపం వాళ్ళు మన కోసమే, సునీల్ మీరు వచ్చారు, మీకు ఈ క్యారెక్టర్ చెప్తాను, ఒకసారి ఇది ఆడిషన్ చేయండి, నచ్చితే తీసుకుందాం, ఇలా చెప్పరు కదా. ఆడిషన్ చూసి సరే మేము కాల్ చేస్తాం అన్నమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు టచ్ అయినప్పుడు వాళ్ళు ఒక్కసారే జరిగింది ఇది, నువ్వు అసలు నీ లుక్ చూసుకున్నావా, నువ్వు ఇండస్ట్రీకి ఎలా పనికి వస్తావు అనుకున్నావు, అసలు బయట చూడు ఎలా ఉంటున్నారో, మహేష్ బాబు చూడు, ప్రభాస్ చూడండి, వాళ్ళలా నేను ఎందుకు ఉంటాను, దేవుడు ఎలా ఇచ్చాడు అలాగే ఉంటాం కదా. సన్నబడు అద్దరిపోయే రోల్ ఉంది ఒకటి అని. ఓ 3 నెలలు నేను, అంటే నా బాడీ తత్వం ఇది కదా, అది ఎలా మారుతుంది ఎంత ట్రై చేసినా. సరే అప్పటికి సన్నబడి నేను వాళ్ళ దగ్గర వెళ్తే, ఏం తమ్ముడు ఇలా అయిపోయావు కాదన్నా, మీరు ఇలా చెప్పారు కదా, అరే ఆ చబ్బీ లుక్ చాలా తక్కువ మంది ఉన్నారు తమ్ముడు, నువ్వు చూడడానికి తమల్లో ఉన్నావు కొంచెం, ఆ స్పేస్ ఖాళీ ఉంది, బాయ్స్ సినిమాలో చూడు తను ఒక్కడిది అంత పెక్యులర్గా ఉంటుంది, అలా నువ్వు కూడా డెవలప్ అవుతావు చెప్పింది ఆయనే. మళ్ళీ తర్వాత ఆయన ఇలా అన్నారు, అంటే మేబీ ఆయన మర్చిపోయి ఉంటారు, ఇంకా ఆ సినిమా అలా మిస్ అయిపోయింది. నేనేంటంటే సరే ఇప్పుడు ఫస్ట్లో బాగా బాధపడిపోయి ఎడ్చేసి మనసులో బాగా బెంగ పెట్టేసుకోండి, లైఫ్ ఏమైపోద్ది, అంటే ఎంబీఏ చదువు జాబ్ చేసుకోవచ్చు కదా అని ఇంట్లోంచి ప్రెషర్ ఉంటుంది, అంటే అంత ఇబ్బంది పడే బదులు హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేయొచ్చు కదా. ఏమో ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకోటి చేయడానికి మనసు ఒప్పేది కాదు. అప్పుడు ఫస్ట్లో మిమిక్రీ చేయడం, పాటలు పాడడం, ఇలా అంటే ఏదో రకంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి, ఏం చేయాలి అనే క్రమంలో ఇవి ఇలా ఒక్కొక్కటి స్టెప్ వేసుకుంటూ వెళ్ళాక డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా సేమ్ స్టార్ట్ చేశాను. అంటే జనరల్ ఎలా అంటే ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఇండస్ట్రీకి వచ్చిందంటే ఒక యాక్టర్ అవుదామని వస్తారు తప్ప వేరే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుదామని రారు. అది సిచ్యువేషన్ ఆయన్ని అలా మార్చొచ్చు అనుకున్నా నేనైతే, అంతే కదా. లేదంటే అలా కదా, డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ పరంగా ప్రూవ్ చేసుకుందాం ఉంటారు. ఇప్పుడు డబ్బింగ్ ఇండస్ట్రీ అనేది అరౌండ్ ఒక 6 to 7 years నుంచి అందరికీ కూడా చేయాలనిపిస్తుంది. ఓకే, ఎక్సెప్ట్ మన అరుంధతి సినిమా బొమ్మాలి, అప్పుడు చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు అవుదాం అనుకున్నారు, బేస్ వాయిస్ ఉన్నవాళ్ళు. అవును, మరి పర్టికులర్ మీరైతే ఇటు వచ్చున్నారు. లేదు అంటే నేను యాక్టర్ అవుదామని వచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చేస్తున్నారు. అంటే ఎలా అయిందంటే ఏదో ఒక ఫైనాన్షియల్ సోర్స్ ఉండాలి. ఫైనాన్షియల్గా ఆర్టిస్ట్గా వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో అన్నీ ఫ్రీ సర్వీస్లో, అంటే మనకు వాళ్ళ అవకాశం కూడా ఎక్కువ, అలా చేసుకుంటూ వెళ్ళా. అప్పుడు డబ్బింగ్లో ఏంటంటే కన్విన్స్ వచ్చేది, ఓ 100 రూపాయలు కన్విన్స్ వచ్చేది. ఓకే, ఇంట్లోంచి ఏం తీసుకుంటాం, ప్రతిసారి ఇంట్లో ఏమడుగుతాం, ఎంబీఏ చదివి ఇంకా ఇంట్లో అంటే అడిగితే పంపించేస్తారు, అన్న నాకు ఇలా కావాలంటే. మా ఫాదర్ ఆ విషయంలో సపోర్టివ్గా ఉంటారు, ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ. ఎన్నిసార్లు అడుగుతాం. ఆ ఉద్దేశం ఏంటంటే డబ్బింగ్ పెట్టుకుంటే 100 రూపాయలు కన్విన్స్ వస్తుంది కదా, అలా ఉండేది. రూమ్లో ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ ఉండేది. మాకేంటంటే నాకు ఉప్మా చేయడం వచ్చు, రైస్ పెట్టడం వచ్చు, మా అమ్మ ఆకే పంపిస్తుంది. ఓ 2 పూటలు ఉప్మా, ఓ పూట అన్నం తినేసి అలా గడిచిపోయేది. అంటే ఫుడ్కి పెద్ద ఖర్చు అయ్యేది కాదు. అలా 1.5 day ఉప్మాలు తింటూ బతికేసాను, ఉప్మా ఫ్యామిలీలో అయిపోయింది. అలా మేనేజ్ అయిపోయేది. కానీ వన్స్ ఒకసారి డబ్బింగ్లోకి వచ్చిన తర్వాత 2 ప్యారలల్గా మొదలుపెట్టిన తర్వాత మీలాంటి వెల్ విషర్స్ ఎవరో చెప్పారు, యూనియన్ కార్డులో ఎందుకు ట్రై చేయకూడదు, అదేమైనా హెల్ప్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్రౌడ్ వర్క్లు చేయడం, అక్కడ కూడా ఏదో కొత్తగా ట్రై చేసి వాళ్ళ కళ్ళల్లో పడాలనుకోవడం, వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేసి బిట్ వర్క్లు పిలవడం, ఈ వెన్నెల కిషోర్కి, సప్తగిరి వీళ్ళందరికీ ట్రాక్లు, సప్తగిరి అన్న వీళ్ళందరికీ ట్రాక్లు చెప్పడం. ఆ ట్రాక్ ఆర్టిస్ట్గా చెప్తుంటే నేను అప్పుడు వదిలేసిన మిమిక్రీ ఎందుకంటే అండి, ఫస్ట్లో అందరినీ మిమిక్రీ చేసేవాడిని. మీకు తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో ఫేమస్ తెలుగు డైలాగ్స్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంటుంది, ప్లాంట్ నెగ్లెక్ట్, అది నా వాయిస్, అది తెలుగు వల్ల ఉంటుంది. అవి చేస్తుంటే ఏంటంటే నేను ఎమోషన్ సీన్ ఏదైనా చేస్తుండే, మహేష్ బాబు గారు చేసేవాడు అనమాట. అది చేస్తుంటే
నిజంగా నేను ఏడ్చినప్పుడు నాకు అది మహేష్ బాబు ఇమిటేట్ చేస్తున్నాను. ఓకే. అంటే ఏ పర్టికులర్ సీన్ నిజం సినిమాలో ఇది చెయ్యి ఆంజనేయ సోమంగరం ఉంటుంది. ఓకే. ఏమైందంటే నాకు పర్సనల్గా ఫీలింగ్ మహేష్ బాబు గారిని ఎవరు ఇమిటేట్ చేయలేరు. ఓకే. ఎందుకంటే ఒక పెక్యులర్గా ఆయన వాయిస్ కానీ ఆయన, నేను మహర్షి సినిమాలో దగ్గర నుంచి చూసాను కూడా చెప్తున్నా, ఆయన ఓల్ అండ్ సోల్ పెట్టి మొత్తం అంటే ఆ బాడీ అంతా యూజ్ చేస్తారు ఆయన. అంత ఆ క్యారెక్టర్లో మునిగిపోయి ఉన్నట్టు ఉంటుంది ఆయనది. అంత చేసి ఆయన్ని ఎవరు ఇమిటేట్ చేయలేరు. వాయిస్ని లైట్గా ఏదైనా ట్రై చేయొచ్చు. నేను ఆ మిమిక్రీ చేయడంలో నేను ఈ డైలాగ్ చెప్తుంటే ఏదైనా ఆ డైలాగ్ అని కాదు, ఫస్ట్లో ఎలా ఉండేదంటే ఆడిషన్స్లో సినిమా డైలాగ్ చెప్పేవాడిని. ఓకే. మనకు తెలియదు కదా, ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని మనం ఊహించుకోవచ్చు, అంత మెచ్యూరిటీ లేనప్పుడు. ఇంకా అప్పుడప్పుడు ఇంకా వద్దు, ఇంకా ఏడుస్తుంటే మహేష్ బాబు గారి డైలాగ్ వాయిస్ వచ్చేస్తుంది. ఒకసారి చెప్తారా ఒకసారి ఆ డైలాగ్ ఏంది అనేది? ఇప్పుడు చాలా రోజులైంది. సరే ఒకసారి ట్రై చేయండి. అసలు ఇప్పుడు మీ టైం నడుస్తుంది, నడిపే మా టైం వస్తుంది చూడు. స్టూడెంట్లు కుర్రాలని ఉండదు, ఈ చెయ్యిలో ఉండదు, పిడికిలు బిగిసింది. ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. ఈ టైంలో బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. అంటే ఆయన ఒక ఆ టైంలో నిజం అంటే నిజం సినిమాలో ఆ టైంలో ఆయన టోన్ కొంచెం ఆ టైప్లోనే ఉండిందండి. అది చాలా బాగా ట్రై చేసి ఉన్నారు అండి, చాలా వరకు మ్యాచ్ చేసి ఉన్నారు. అదే అంటే అలా వస్తే ఇంకా వచ్చేస్తుందని మిమిక్రీ. ఇప్పుడు ట్రాక్స్ చెప్పడం అన్నారు కదా మిమిక్రీకి, వెన్నెల కిషోర్ గారికి కూడా మీరు ట్రాక్ చెప్తారు. ఎలా ఉంటుంది అంటే ట్రాక్స్ చెప్పడం? అంటే ట్రాక్ పర్పస్ ఏంటంటే రెండు ఉంటాయండి. ఒకటి వాళ్ళ అవైలబిలిటీ లేకపోయినప్పుడు రీ రికార్డింగ్ పంపించాల్సి వచ్చినప్పుడు నీడ్ ఉంటుంది. రెండోది ఏంటంటే లొకేషన్లో సౌండ్స్ ఏదైనా ఉంటే ఆర్టిస్ట్ వచ్చి చెప్పినప్పుడు ఆ సౌండ్స్ ఉండి చెక్ చేసుకునేంత టైము కొంచెం సీనియర్ యాక్టర్స్కి ఉండదు కదా, మాలాంటి వాళ్ళ చేత ట్రాక్ చెప్పిస్తారు. ఆ ట్రాక్ మీద అది నాకు ఎంత ప్లస్ అయిందంటే సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, సప్తగిరి గారు రెండరింగ్ చాలా కొత్తగా ఉంటుంది. సప్తగిరి అన్నది ఆయన కూడా చాలా టిపికల్ స్లాంగ్, పైగా స్లాంగ్ ఉంటుంది. ఆయన ఒకటి వచ్చేసి ఒక ఆయన స్లాంగ్ ఏంటంటే ఒంగోలు సంథింగ్ ఆ రీజన్ నెల్లూరు ఉంటుంది. నెల్లూరు ఒంగోలు, మీది పక్క గోదావరి స్లాంగ్. అదేముండదు అంటే నేను స్లాంగ్ ఏదైనా మాట్లాడతా. మీరు అన్నపూర్ణ వాళ్ళది ది బ్యాకర్ అండ్ ద బ్యూటీ అని వచ్చింది, అందులో ప్యూర్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడతా. ఈ యూట్యూబ్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏది చేసినా కొత్తగా ఏం ట్రై చేసినా వాసు గారు కూడా ఎంకరేజ్ చేసేవాడు. అనురాగ్ ఏంటంటే రకరకాలు రాసేవాడు. దాంట్లో అత్తారిల్లిన సినిమాకి నేను బ్రాహ్మణ్ స్లాంగ్ ప్రిపేర్ అయ్యా. అది నేను అనురాగ్ చెప్పలే. రాకేష్ ఇలాగా పిజ్జా వర్సెస్ గోంగూర అని ఒక ఐడియా వచ్చింది, అంటే ఇలా హై ఎండ్లో మాట్లాడే ఒక బ్రాహ్మణ్ క్యారెక్టరు గుంట పొంగనాలు వేస్తాడు, మీరు ఇందాక అనుకున్నట్టు అది క్యారెక్టర్ ఒకటి ఉంది నువ్వు అని చెప్పి ఒక డైలాగ్ రాశాడు. అంటే నేను దీన్ని ఇలా మాడ్యులేట్ చేయనా, నేను ఆల్రెడీ ఒక సినిమాకి ప్రిపేర్ అయ్యాను అని చెప్పా. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, చెయ్యి. ఈస్ట్ అండ్ వెస్ట్ అని గోదావరి స్లాంగ్ చేసేది, ఆ స్లాంగ్లోకి వెళ్ళిపోయి అది చెప్పడం. అలాగే ఏదొచ్చినా కొత్తగా ట్రై చేసాం. అంటే ఏం లేదు, ఎలా ఉంటుందంటే అండి, ఒక 10 రకాలుగా మనం ప్రజెంట్ అయితే వాళ్ళు ఏదో ఒక రకంలో వచ్చుతాం. ఎక్కడ ప్రాబ్లం అయిందంటే సునీల్ గారు, ఆడిషన్కి వెళ్ళేవాడిని, వాళ్ళేమో సార్ ఏం చేయమంటారు అంటే నేను నచ్చింది చేయమని. నాకు నచ్చిందంటే నేను ఏం చేయను. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కామెడీ చేశాను, వాళ్ళు అక్కడ ఎమోషన్ రోల్ కోసం చూస్తున్నారు, కామెడీ చేస్తున్నాడు ఎమోషన్ చేయలేడేమో అడగరు. ఫస్ట్ థింగ్ సరే ఏమో నేను కాల్ చేస్తానంటారు. తర్వాత ఎప్పుడో నేను వాళ్ళకి అప్రోచ్ అయినప్పుడు అన్నా నేను ఇలా కూడా అంటే, అరే బాగా చేసావు కదా, మరి ఆ రోజు ఇచ్చేయచ్చు కదా, నాకు తెలియదు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు తెలియదు. ఫస్ట్ నేను ఎలా ప్రిపేర్ అయిపోయాను, నాకు కాన్సెప్ట్ ఇస్తే మీరు ఒక 2 కీవర్డ్స్ ఇస్తే నేను దాని మీద ప్రిపేర్ చేసేసుకుని 5 minutes నేను ప్రెజెంట్ చేసే విధానం ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఎందుకంటే నా వరకు ఏంటంటే నేను ప్రజెంట్ చేస్తాను, మీకు నచ్చలేదు, మీకు సెట్ అవ్వట్లేదు అన్నా ఫైన్, ఓకే. బట్ ప్రజెంట్ చేసే లోపే నేను ఫెయిల్ అవ్వడం ఎందుకని ఏదో ఒక ట్రై చేస్తాను. ఆ ట్రై చేయడంలో నెమ్మదిగా రావడం ఈ సలార్ దాకా దేవుడి గడిచింది. సో ట్రాక్ చెప్పారు అన్నారు కదా వెన్నెల కిషోర్, ఏ సినిమా కింద ఒకసారి ఆయన అని చెప్తారు, ఆయన కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఆయనంటే సేమ్ నా వాయిస్ ఆయన వాయిస్లో చెప్పాలి. ఓకే. కానీ ఏంటంటే వాళ్ళ రెండరింగ్స్ చాలా బాగుంటాయి. అచ్చా. వాళ్ళ రెండరింగ్స్ మీరు చూసుకుంటే ఇద్దరికి సమ్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళలాగే చెప్పడానికి ట్రై చేస్తాం, కానీ మీకు ఏంటంటే స్పష్టంగా వాళ్ళు ట్రాక్ విని చెప్పేసేలా చెప్తాం. మిమిక్రీ ఏం చేయాలి, ఆ మిమిక్రీ మహేశ్వర దాంతోనే వదిలేసాను. ఇది మీరు మహర్షి చేశారు కదా, డెహ్రాడూన్ లో చేస్తున్నారు అన్నారు, కొన్ని షార్ట్స్ కూడా ఉంటాయి మీ ఇద్దరికి, బట్ కట్ చేసి ఉన్నారు అన్నారు. అంటే అందరూ అవే సో కొన్ని షార్ట్స్ అయితే తీసేసి ఉన్నారు అన్నారు. అప్పుడు ఆ టైంలో ఏమన్నా చేసి ఉన్నారు ఆయన దగ్గర మిమిక్రీ ఎలా? సో
అంత ఛాన్స్ ఏం లేదు, అంత టైం లేదు. ఓకే, అంటే వాళ్ళు వేరే మూడ్లో ఉంటారు. అవును అవును ఇంకోటి ఏంటంటే చాలా మంది మీకు చాలా ఇంట్రెస్ట్ చెప్పింది, మహేష్ గారు డైరెక్టర్ గారు పక్కనే ఉంటారు, ఓకే వంశీ గారు పక్కనే ఉంటారు. ఆయనకి ఏంటంటే ఇది మీరు నమ్మరు, ఎంత ప్రూవ్ చేసుకుని ఈ సీన్ డైరెక్టర్ నచ్చినట్టు తను అనుకున్నట్టు చెయ్యాలి అనడానికి నేను చూసిన వాళ్ళలో ఇంత కష్టపడతారా అనిపించే ఫస్ట్ పర్సన్ మహేష్ గారు. ఓకే అంటే మిగతా వాళ్ళు అందరూ కూడా ఉంటారు కానీ మహేష్ గారు ఇంకా అసలు డైరెక్టర్ గారు వంశీ ఓకేనా, వంశీ గారు ఓకేనా, ఇది తప్పించి మీ దగ్గర నుంచి చూసాను దగ్గర నుంచి చూసాను కూడా. అవును చాలా కష్టపడతారు. అవును అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ మనం చేసింది. అవును. సో ఇవన్నీ పక్కన పెడితే సలార్ విషయానికి వస్తే ఆ పర్టికులర్ రోల్ ఉండేది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 7 to 8 minutes ఆఫ్ డ్యూరేషన్. మహారా ఫైట్ అనేది ఉంటుంది. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మీ ఇన్స్టా ప్రొఫైల్ చూసినప్పుడు సలార్ రాకేష్ అని మార్చేసి ఉన్నారు. లేదు, యాక్చువల్గా అప్పుడు మార్చలేదు. నేను 2 days బ్యాక్ దానికి ఒక రీజన్ ఉంది. నన్ను 2-3 అడిగారు ఏంటి సలార్ రాకేష్ అని పెట్టాము. అవును, అది నేను ఎలా చెప్పాలంటే నేను గొప్పగా పెట్టుకోలేదు. సలార్ రాకేష్ అంటే అని కాదు, మీడియాలో మీలా పర్సన్స్ ఎవరైనా అడిగినప్పుడు పేరు నీ క్యారెక్టర్ పేరు ఏంటంటే హెంచ్ మ్యాన్ అంత క్యారెక్టర్ లేదంటే ఓ అయితే సలార్ రాకేష్ అన్నావు అనిపించింది. కానీ నాకు రీసెంట్గా ఒక చిన్న సిచ్యువేషన్ లేదు. నా ఫ్రెండ్ ఒక అతను ఒక పెద్ద సినిమాలో అసోసియేట్గా చేస్తాడు. ఓకే, అక్కడ కాస్టింగ్ చూసే పర్సన్ ఒక పేరు రాసి డ్యూటీ సమ్ రీజన్స్ అతని పేరు తీసి రాకేష్ అని పెట్టారంట. ఓకే, రాకేష్ అని కానీ ఇతను రాకేష్ అంటే ఏ రాకేష్ అంటే మన జబర్దస్త్లో చేసే రాకేష్ గారు ఉన్నారు, ఆయన ఏమో అంటే లేదు అతనిది వేరేది అనుకో. అందులో అతను కూడా అతను 2 సార్లు ఉంది ఏంటి అనే ఉద్దేశంలో లేదనగానే ఈ రాకేష్ ఎవరు అనేది కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నారు. అంటే కాదు కదా ఆయన వేరేది ఉంది అంటే అప్పుడు మరి ఎవరు అంటే సలార్లో చేశారు. సరే ఆ పేరు పక్కన సలార్ అని రాయండి గుర్తుంటుంది అన్నారు. ఓకే, అది నాకు మా ఫ్రెండ్ చెప్పినప్పటికీ అది చాలా అంటే నేను అనుకున్నది కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్ సలార్ రాకేష్ అన్నారు అని అనిపించి ఒక 1 month ట్రై చేద్దాము కనుక బాగుంది అనుకుంటే పేరు పెడదాం అని అనుకున్నా ఫస్ట్. రాత్రి ఎందుకో కాన్ఫిడెన్స్ అనిపించి పెట్టచ్చు, నేను ఆ సినిమాతోనే కదా నాకు ఇప్పుడు నీ కాల్స్ కానీ అవకాశాలు వస్తున్నాయి, దాంతోనే కదా అనే ఉద్దేశంతో అంతే తప్పించి పర్సనల్గా ఇంకొక ఓకే. సో ఆ 8 నిమిషాల సీక్వెన్స్ మీరు యాక్ట్ చేసింది కాంబినేషన్ ఆఫ్ ప్రభాస్ గారు ఉంటారు అదే సీన్లో, పృథ్వీరాజ్ గారు ఉంటారు అండ్ అంత పెద్ద యాక్టర్స్ ఉన్నారు. మీరు చేసేటప్పుడు ఏమన్నా భయం నర్వస్నెస్ కానీ ఏదైనా అనిపించిందా లైక్ కాన్సెప్ట్స్ అంతమంది? సో మీరు పృథ్వీరాజ్ గారిని రై చేతులు కట్టుకోండి అని గట్రా చెప్పాల్సి ఉంటుంది, అది ఒక టోన్లో కూడా వస్తుంది. ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి. అక్కడ ప్రొసీజర్ రా చేతులు పెట్టుకోండి. అది అంటే ఎలా అనిపించిందండి లైక్ అంత భయపడలేదు ఎందుకంటే ఒక కామన్ ఆడియన్గా లేకపోతే కామన్ పర్సన్గా అంత పెద్ద సూపర్ స్టార్స్తో భయం ఇంత పెద్ద సెట్ అని ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకునే మూమెంట్ అండి, అక్కడ ప్రూవ్ చేసుకునే మూమెంట్లో నేను భయపెడితే ఇంక నాకు అవకాశం ఎవరిస్తారు? రేపు పొద్దున్న అదృష్టం బాగుండి ఎక్కడో నా జాతకంలో రాసి చిరంజీవి గారితో చెప్పే డైలాగ్ చెప్పే సిచ్యువేషన్ వచ్చిందంటే చిరంజీవి గారిలో ఉన్న ఫ్యాన్ మూమెంట్ అంతా నేను తీసేసి ఆయన ఒక ఆర్టిస్ట్ లాగే చూడాలి. చూస్తేనే నాకు అది ఈవెన్ వాళ్ళు కూడా అదే ఇష్టపడతారండి. అది జనరల్లీ ఒక ఆర్టిస్ట్ ఫస్ట్ ఈజ్ చేస్తారు మనల్ని, అంటే తమ్ముడు ఏంటి అంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నాకు నిజంగా అనిపించింది లోపల మీరు నమ్మరు ప్రభాస్ ఏంటి ప్రభాస్ గారు ఏంటి అసలు ఆయన్ని అన్ని రకాలుగా ఇప్పుడు నేను చెప్పాను కదా మనం అవుట్ ఆఫ్ ద కెమెరా దాకా మాట్లాడుకున్నాను. ఒక మనిషికి ఒక హీరోకి ఒక 10 లక్షల మంది ఫ్యాన్స్ ఉంటాయి, ఆ హీరోలే ప్రభాస్ గారి ఫ్యాన్స్. ప్రతి హీరో హిట్ అవ్వాలని కోరుకునే సినిమా ప్రభాస్ గారి సినిమా. ఒకవేళ ఫ్లాప్ సినిమా కూడా అంటే అవుతా ఉంటే అందరూ హిట్ అవుతాయి, 1-2 అవుతాయి అంటారు కానీ ప్రభాస్ గారిని అందరూ. అలాంటి ఒక పర్సన్ మనం ముంబై పోలీస్ ఇలాంటి ఇంతమంది టీను ఆనంద్ గారు మహేష్ గోపి గారు ఇంతమంది మధ్యలో చేసినప్పుడు భయం అయితే ఉండింది. ఫ్రాంక్గా చెప్పాలంటే లేదని చెప్పడం, కానీ నేను చూపించుకోవాలి నేను ఇదే నాకు ఇప్పుడు అవసరం, నేను ప్రశాంత్ సార్ కళలో పడాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఆయన దగ్గర ప్రూవ్ చేసుకుంటే రేపు ఇంకో బాగా చేయగలిగానంటే రేపు ఇంకో 2 అవకాశాలు వస్తాయి. బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు అనే కష్టపడాలి పెట్టాలి కదా. ఇంత చేసింది దాని గురించే, యూట్యూబ్ అని సీరియల్స్ అని వెబ్ సిరీస్ అన్నీ చేయడానికి
ఒక 70 స్క్రీన్ లో మనం చూసుకోవడానికి. అవును. చేసుకోవాలని ఖచ్చితంగా. భయపడలేదు కానీ కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. ఓకే. అంటే ఎలాగైనా క్రాక్ చేయాలి, ఆయనతో బాగా చేసాడు అనిపించుకోవాలి, అలా ట్రై చేశాను. ఓకే అండి. సో ఇప్పుడు సలార్ సెట్స్ అని వచ్చినప్పటికి మనకి కేజీఎఫ్, సలార్ ఇవన్నీ ఒక థీమ్ బేస్లో వెళ్తే అండ్ అక్కడ వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రభాస్ గారి కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఒక డార్క్ థీమ్, ఇవన్నీ స్టాండర్డ్ ఫిక్స్ అండి. ప్రశాంత్ నీల్ గారు ఆన్ సెట్స్లో ఎలా ఉంటారండి? మీరు వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా ఇంచుమించు బ్లాక్, ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారు సినిమా వరకు ఎలా ఉండిందండి ఆయన త్రూ? అంటే చాలా మంది అంటారు కానీ కేజీఎఫ్ కాస్ట్యూమ్ కి దీనికి చాలా డిఫరెన్సియేషన్ ఉంది. మీరు అన్నట్టు థీమ్ క్యారెక్టర్ థీమ్ కానీ కాస్ట్యూమ్ విషయంలో అంటే మొన్న రీసెంట్ గా ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు కలర్ ఓసిడి ఈసారి చేంజ్ చేసుకున్నాను. ఒకటి ఏంటంటే ప్రశాంత్ సార్ ఇంటెన్షనల్ గా ఇదని కాదు, నేను అనుకున్నది ఏంటంటే మనకు మామూలుగా కలర్ థియరీలో రెడ్ కలర్ యూజ్ చేసేది ఒక డేంజర్ ఒక స్టార్టప్కి బ్లూ అని, ఈ టైప్ ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తారని ఇలా మనం అంటాం కదా. నేను ఆ పాయింట్లో ఇది ఒక డ్రామా, ఫ్రెండ్స్ మధ్య డ్రామా, ఇది ఒక ఇష్యూ జరిగింది దీనివల్ల అలానే థీమ్ యూజ్ చేశారన్నమాట. కానీ కేజీఎఫ్కి దీనికి థీమ్ ఒకటే కానీ మీకు చాలా వేరియేషన్స్ ఉంటాయండి. ఆయన చూపించే విధానం ఒకలా ఉండడం, ఒకే డైరెక్టర్ వల్ల అలా ఉంటుంది. వర్కింగ్ స్టైల్ అనేది ఆ థీమ్ ఎంచుకున్నారు ఆయన. సెట్లో ఆయన వర్కింగ్ అయితే ఇట్స్ లైక్ గ్రేట్. ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటారు, క్రికెట్ ఆడుకుంటారు, వాళ్ళ టీం అయితే లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో అన్నట్టు ఉంటారు. అండ్ మన ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు, వెరీ మైన్యూట్ ఒక చుట్టూ ఇలా ఒక హెయిర్ లైన్ కూడా ఆయన చూసుకుంటారంటే ఇలా అనేసి అంత పర్టికులర్గా ఉంటారండి. అంటే నా వరకు ఆ సిచ్యువేషన్ రాలేదు, బట్ ఆయన లుక్ కంటిన్యూటీలో కూడా అలా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఇంకా హీరోల విషయంలో వాళ్ళ లుక్ దాంట్లో ఏంటంటే ఆయన నమ్మేది బాడీ లాంగ్వేజ్లో ప్రతి ఎలిమెంట్ దీనికి రిలేట్ అయి ఉంటుంది, ఎక్స్ప్రెషన్ రిలేట్ అయి ఉంటుంది అని అనుకుంటారు. మేబీ ఆ పరంగా అన్నీ తీసుకుండొచ్చు, ఆ కేర్ తీసుకుండొచ్చు. మేబీ జనరల్గా ప్రభాస్ గారితో యాక్ట్ చేసినప్పుడు ఎవరైనా సరే ఆయన అంటే చాలా లవ్లో పడిపోతారని చెప్పొచ్చు అని కరెక్ట్గా మాట్లాడాలంటే. అందరూ చాలా ఇష్టపడతారు. అండ్ ఆయనతో ఆన్ స్క్రీన్ మేము చూస్తున్నాం, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండిందండి? లైక్ ఎలా చెప్పాలి, ఆల్మోస్ట్ నాకు తెలిసి చెప్పేదే ఆయన ఒక అద్భుతం అంతే. ఓకే. అంటే ఫస్ట్ ఎందుకు ఆ మాట చెప్తానంటే నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు బ్యాకప్ మనకి ఫైనాన్షియల్గా బ్యాకప్ ఉన్న పర్సన్స్ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఉంటారు, నాలాగే ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, బ్యాకప్ లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఒక సార్ట్ ఆఫ్ టైం తర్వాత ఒక ఇది మనం ఎందుకు చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేయాలి, కొన్ని ఉంటాయి. అంటే నాన్ యాక్టర్స్ అనుకోండి, యాక్టర్ అవుదామని వేరే ఉద్దేశంతో యాక్టర్ అవుదామని వచ్చేవాళ్ళు ఉంటారు, అనిపించవచ్చు. నేనంటే అలాంటి వాళ్ళతో ఒకరిద్దరితో వర్క్ చేశాను, అది మైట్ బి రాలేదు. కానీ ప్రభాస్ గారి విషయంలో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఆయన అంత కష్టపడాలి. ఫస్ట్ థింగ్ సినిమా ఒప్పుకున్నారు, కష్టపడి చేశారు. ఛత్రపతి దాంట్లో మనం చూసాం అన్ని రకాలుగా. బాహుబలి రేంజ్కి వచ్చిన తర్వాత, బాహుబలి దాటిన తర్వాత ఆయన ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన కోసం అన్ని కేక్ మొత్తం ఓపెన్ చేసి రెడీ చేస్తారు. నేను విన్నాను, నెక్స్ట్ వెళ్ళిన కొత్తలో ఆయన చూసి సార్ కాలేదో ప్రాబ్లం ఉంది, నీ సర్జరీ అయినా అన్నారు. ఆ టైంలో 15-20 రోజులు మహారా ఫైట్, అంత పెద్ద ఫైట్, సీక్వెన్స్, స్ట్రగుల్ లేకుండా, అసలు ఎక్కడ ఒక పెయిన్ ఇంకొక మనిషికి కనిపించకుండా అంత పెద్ద ఫైట్ ఎలా కంప్లీట్ చేయగలిగారు. అన్ని ఎమోషన్స్, ఏ డైలాగ్ కూడా ఆయన మనసులో చెప్పుకుని అని కాదు, అంతే ఆటోనే. అంత డైలాగ్ చెప్తున్నప్పుడు అంత ఇంటెన్సిటీతో, అంత ఇంటూ ద క్యారెక్టర్ ఉండి ఏం అవసరం, ఆయన ఎందుకు చేయాలి? ఎప్పుడు కూడా రాజు ధైర్యంగా ఉండి, రాజు కరెక్ట్గా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా చాలా అలర్ట్గా ఉంటారు. నాకు అది అనిపించింది, ఈయన నిజంగా రాజు, ఈయన నిజం కింగ్. ప్రభాస్ అనే పర్సన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక రాజు అనిపించింది. అంటే బేసిక్గా నేను చిరంజీవి గారి ఫ్యాను, అంటే చెప్తున్నా, ఎందుకంటే చిరంజీవి గారు అంటే నాకు తెలిసిన హీరో అంటే చిరంజీవి గారు. ప్రభాస్ గారిని చూసాక ఎందుకు ఈయన చెయ్యాలి, కింగ్ అండి ఆయనకి. ఎందుకంటే రాజు ఎలా ఉంటే మిగతా వాళ్ళు ఎందుకు ఉంటారు, రాజు బట్టే కదా రాజ్యం ఉండేది, ఇంక మిగతా వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు. నేర్చుకోవచ్చండి, ఇంత మూడ్లోకి వెళ్ళిపోయి, ఇంత క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి, అంత జాగ్రత్తగా ఉండి. జూనియర్ ఆర్టిస్ట్ అయినా, ప్రొడక్షన్లో హెడ్ ఉన్న ఎవరినైనా మనిషిలా చూడడం, ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయనకి ఇబ్బంది కలగకుండా కొంచెం సార్ కొంచెం వేరే మూడ్లో ఉన్నారు ఇలా చెప్తారేమో, కానీ ఎప్పుడు చిరునవ్వు ఫేస్ మీద, ఎక్కడా ఒక
దాని ఏమంటారు నెగిటివిటీ అనేది నిస్సహాయత కానీ అయ్యో ఇవాళ నీరసంగా ఉంది ఏది కనిపించకుండా నవ్వుతూ ఆ నవ్వే 100 మందికి రిఫ్లెక్షన్ అంటే ఆ నవ్వే అరే ఇది కదా మనిషి అంటే ఇలా కదా ఉండాలి, నటుడు అంటే ఇలా ఉండాలి, అసలు మనిషిగా బతకాలంటే ప్రభాస్ గారిని అంటే ఇదంతా నేను మీకు తెలుసు మీడియా పర్సన్ ఇదంతా భజన అనుకుని ఇదంతా ఆయన చేయడం వల్ల ఆయన పిలిచి నా గురించి బాగా చెప్పాడు సినిమా అని ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టో మీకు తెలుసు. అదే ఇదంతా ఇన్నర్ ఫీలింగ్ అండి. ఆయనతో వర్క్ చేసి ఆయనతో పక్కన ట్రావెల్ చేసి మీరు చెప్పిన టైం అనేది మీరు చెప్పుంటారు. అవును కింగ్ అంతే. సార్ ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ గారితో యాక్ట్ చేసినప్పుడు ఫుడ్ అనేది ఆల్మోస్ట్ అందరూ చెప్తుంటారు ఆయన అంటే ఇంకా సెట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక ఫుడ్ ఫెస్టివల్ లాగా ఆల్మోస్ట్ అంతా ఉంటుంది. మీకు ఉందని ఫుడ్ చేశారండి? అలాని కాదు, డైలీ అనేది కాదు, అదే మాక్సిమం బాగా బాలీ ఫిలిమ్స్ వాళ్ళ ఫుడ్డే రకరకాలు ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. ఒకరోజు సార్ దగ్గర నుంచి వచ్చింది అంటే నేను వెజిటేరియన్ కాబట్టి నాకు నాన్ వెజ్ చెప్పగానే ఎగిరేవి పాకేవి నడిచేవి అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 5-6 రకాలు ఉంటాయి. ఫుడ్ విషయంలో చాలా మంది చెప్తా ఉంటారు. అలాగే మాకు ఒకసారి సెట్లో జరిగింది. అది ఒకళ్ళకి మెయిన్ ఆర్టిస్ట్ అలా కాదు, సెట్ మొత్తం అందరికీ పెట్టించారు ఒకరోజు. అది సార్ ఇలాంటి ఒక పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు అంటే డైరెక్ట్గా ఒక ఆడిషన్ అనేది తీసుకుని కొంచెం మంది ఫిల్టర్ చేసి అప్పుడు ఒక క్యారెక్టర్కి ఫైనల్ చేస్తారు. అలా మీకు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అడిగి ఉన్నారు సార్ ప్రశాంత్ నీల్ గారు కానీ వేరే వాళ్ళని ఎంతమందిని ఆడిషన్ చేసి ఉంటే ఈ క్యారెక్టర్ మీ వరకు వచ్చి ఉంటుంది? అంటే ఒకటి సునీల్ గారు ఇక్కడ ఏంటంటే నేను ఒక పాయింట్ తర్వాత నేను ఎక్కువ రియాక్ట్ అవ్వడం మానేశానండి. నేను లైఫ్లో తిన్న దెబ్బల వల్ల ఎందుకు తెలుసుకుని ఒకవేళ ఇదైతే బాధపడడం అలా అయిపోయా. నేను ఆడిషన్ త్రూ వెళ్ళా. నా ముందు ఇంకో ఇద్దరిని అనుకుని వాళ్ళ డేట్స్ అవి కుదరకో లేకపోతే సమ్వేర్ కొన్ని ఇష్యూస్ వల్ల నన్ను పిలిచారు. నాకు ఆ అవకాశం వచ్చిన రోజు నుంచి షూట్ కంప్లీట్ అయ్యేదాకా కూడా నా ఆలోచన అంతా కూడా నేను ఆయన ప్రూవ్ చేసుకోవాలి, నా క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవాలి, బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక పేరు రావాలి, ప్రశాంత్ సార్ కళ్ళల్లో పడాలి, ఇదే ఉండేది నాకు. ఎందుకంటే ఆయన కళ్ళల్లో పడితే నెక్స్ట్ ఛాన్స్ వస్తనే దానికన్నా నన్ను 2 రోజుల తర్వాత ఇతను బాగాలేదు వేరే వాళ్ళు పెడదాం అనే మాట అనిపించుకోకూడదు, ఇదే నాకు ఎక్కువ నాకు ఇంకా ధ్యాస ఏం లేదు. అంటే జనరల్గా ఇప్పుడు మీరు అన్నట్టు కళ్ళలో పడతారు అనేసి చాలామంది ఆర్టిస్టులు అంటే ఒక మంచి క్యారెక్టర్ చేశాక మనం కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే పర్టికులర్గా ఈ ఆర్టిస్ట్ని నేను ఆ సినిమాలో ఏదో క్యారెక్టర్లో పెట్టుకుందాము అనుకునే ఉంటారు, ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నట్టు అలా. అంటే మీరు ఎవరితో ఇంకా కంటిన్యూ అవుతున్నారండి ఆ కాంటాక్ట్స్ కానీ లైక్? అంటే వాళ్ళ టీంతో కంటిన్యూ అవుతానండి, ఆయనతో కష్టం. కానీ ఒకటి సునీల్ గారు నా పర్సనల్గా నేను పడిన ప్రెషర్స్ వల్ల నా అగోనీతో చెప్తున్నాను, ఇక్కడ మీకు ఏ డైరెక్టర్ అయినా కూడా మీరు ఆయన్ని ఇంటర్వ్యూలో కాదు పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంత పొగడండి, వాళ్ళ క్యారెక్టర్ సరిపోతాడంటేనే తీసుకుంటారు. డెఫినెట్లీ లేకపోతే డెఫినెట్గా అరే మనోడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు అనేది నాకు తెలిసి ట్రై చేస్తాడే అతన్ని కూడా ట్యూన్ చేసుకుని తన క్యారెక్టర్ తీసుకుంటారు. కానీ మన దగ్గర ఉన్న డైరెక్టర్స్ అందరూ చాలా బ్రిలియంట్స్, వాళ్ళ కథను నమ్ముకుని వచ్చిన వాళ్ళు తప్పించి. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు గమనిస్తే నాకు మొన్న భగవంత్ కేసరి సినిమా చూసినప్పుడు అంతవరకు అన్ని హిట్లే అనిల్ రావుపూడి గారు. F2 F3 మార్కెట్ పరంగా కొంచెం ఇదైతే ఎవరైనా కూడా ఆయన యూపీఎస్ కామెడీ కమర్షియల్ కాబట్టి సర్లే నీకు ఎవరు ఇలాంటి అనుకుంటారు. భగవంత్ కేసరి అంత అది బాలకృష్ణ గారు లాంటి ఆయనతో అవుట్ ఆఫ్ ది బాక్స్ చేయడం నాకు నిజంగా మీ నంబరు థియేటర్లో క్లైమాక్స్లో చిన్న పిల్లలు బ్రో ఐ డోంట్ కేర్ వస్తుంది. మామూలుగా బాలకృష్ణ గారు డైలాగ్ అంటేనే ఎరకొడేస్తారు. ఆయన యూఫోరియా మొత్తం థియేటర్ అంతా ఉంటుంది, వైబ్ అంతా ఉంటుంది. బాలకృష్ణ గారి సినిమా అనగానే చెప్తాం కదా, నాకు అనిపిస్తుంది లైఫ్లో ఎవరైనా బాలకృష్ణ గారి విషయంలో ఒక్క పూట 1 గంట ఆయనలా బతకగలిగితే ఆడు మగాడు అనిపిస్తుంది. బతకలేరండి అంత 10 మందికి చెయ్యాలి, మన అదేంటి హాస్పిటల్ త్రూ చేయాలి, లేకపోతే ఆ పెర్ఫార్మెన్స్ ఇలా చేయాలి, ఏ క్యారెక్టర్ అయినా ఇది ఇలా అనుకుంటారేమో, ఇదిలా భయం అనేది ఉండదు. ఎందుకంటే నిజాయితీపరుడు, ఆయన ఎవరికి భయపడక్కర్లేదు. భగవంత్ కేసరి సినిమా చూసిన తర్వాత ఆ పిల్లల గురించి చెప్తారు, తండ్రి అయినా బాబాయ్ చెప్తుంటే అమ్మ ఏంటో ఇదే యాక్టింగ్ రా బాబు, ఇంతమంది ఎందుకు అభిమానిస్తారనే దానికి అలా. అంటే ఇది టాపిక్ ఎందుకు వచ్చినా అనిల్ రావుపూడి గారు అది ఎందుకు చేశారంటే అది ఆయన పర్టికులర్గా ఆ క్యారెక్టర్ ముందు అనుకున్నప్పుడు బాలకృష్ణ గారితో ఇలా ఊహించుకుని చేశారు.
అది ఎంత గట్స్ అండి. అవును. ఎవరైనా సేఫ్ గేమ్ వెళ్తారు కదా. జనరలీ ఒక బాలకృష్ణ గారు లాంటి ఒక మాస్ కమర్షియల్ హీరో ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ కానీ లేదా అవుట్ ఆఫ్ ది బాక్స్ క్యారెక్టర్ లేకపోతే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ అనే అందరూ అనుకుంటారు. వాళ్ళిద్దరు కాంబినేషన్, ఈయన కమర్షియల్ డైరెక్టర్ ప్లస్ మాస్ డైరెక్టర్. చేసినవన్నీ లార్జర్ దెన్ సో మ్యాక్సిమం. వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తుందంటే సంథింగ్ బిగ్గర్ దాన్ దట్ అనుకుంటారు. కానీ ఈ క్యారెక్టర్ చేయడం అండ్ ఈ పర్టికులర్ టైం నేను చేయడం చాలా డైరింగ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అది మన తెలుగులో మీరు గమనిస్తే ఎవరైనా కూడా అంటే మిగతా చూసుకుంటే మన దాంట్లో స్టార్టింగ్లో ఉన్న ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతుంటారు. ఈ సినిమా హిట్ అయితే ఇంకోటి, ఈ సినిమా అయితే ఇంకోటి, అంటే మీరు డిఫరెంట్ చేస్తూ ఉంటారు. ప్యాటర్న్ సినిమాస్ అన్నప్పుడు ఒక టైంలో మొత్తం కామెడీ సినిమాలు వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఒక టైం మొత్తం కామెడీ సినిమాస్, తర్వాత మొత్తం ఫిక్షన్స్ వచ్చాయి. అలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి. మళ్ళీ ఆ టైం దాటాక కొన్ని సినిమాలు ఉంటాయండి, రాంగ్ టైంలో మంచి సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరెంజ్ అనే సినిమా ఆఫ్టర్ 20 years ఆఫ్టర్ 10 years ఇప్పుడు రిలీజ్ అయితే ఒక కల్ట్ ఫిల్మ్ అంటున్నా అయిపోయింది. ఆ టైప్ లో అయిపోయింది. నేను అలా అందుకనంటే వీళ్ళు మనం ఎంత చేసినా కూడా వాళ్ళకి నచ్చి వాడు సరిపోతాడు అనుకుంటేనే, లేదు బాగా కావాల్సిన అయితే నా క్యారెక్టర్ తగ్గట్టు చూన్ చేసి తీసుకుంటారు. కానీ ఇక్కడ భజనలు అనేవి పనికిరావండి. నేను అనిపించాను, ఎందుకంటే స్టార్టింగ్లో నాతో పాటు వచ్చిన ఆర్టిస్టులు నాకు చేయడం వచ్చేది కాదు. నేను ఎలా చెప్పాలి తెలియదు కాదు. ఒక ఆర్టిస్టు పేరు వద్దండి, అంటే నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు, ద వే దే ప్రజెంట్ అలా ఉంటుంది. నేను ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ఒక హీరో దగ్గరికి, మామూలుగా హలో అన్న ఇలాగా ఆర్టిస్ట్గా ఇలా డీఫర్ దోపిడీ సినిమా చేశాను. అవునా, నైస్ నైస్ అన్న. అతను రావడం అన్న మీరు కూర్చుంటే అన్న అంటున్నాడు అంటున్నారు ఆయన. నాకు లోపల తెలిసిపోతుంది, ఆయన తెలుస్తుంది నువ్వు చేస్తున్నావు అనే. బట్ ఏంటంటే ద వే ఈ ప్రజెంట్ హిమ్సెల్ఫ్ అలా నేను అనుకున్నాను అప్పుడు. ఓకే పక్కన నేను ఉన్నాను, నేను ఇంత చేయట్లేదు బాబాయ్, చేయకపోతే నన్ను తీసుకోరేమో పట్టించుకోరేమో, అదేం ఉండదు వాళ్ళకి. వాళ్ళు చాలా నార్మల్గా ఉంటారు. మన దాన్ని ఏమంటారు, ఇదంతా మన థియరీ ఇదంతా అయినా మనం చేయాలి పట్టించుకోరండి. ఇక్కడ ఏం పట్టించుకోరు. క్యారెక్టర్కి సెట్ అవ్వకపోతే ఇక్కడ ఉన్న ఏ కమర్షియల్ డైరెక్టర్ అయినా ఏ డైరెక్టర్ అయినా కూడా తన క్యారెక్టర్ సరిపోతాడు అనుకుంటేనే తీసుకుంటారు. బట్ సరిపోతాడు అనుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా తెచ్చుకుంటారు. నాకు అలా జరిగిందండి. నాకు అలా పేర్లు ఇప్పుడు చెప్పినా, అందుకని ఒక సినిమాకి నాకు నాని గారు చెప్పారు ఈ మాట. అష్టాచెమ్మ సినిమా టైంలో నాకు అందరి దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి, రాకేష్ నేను పర్టికులర్గా నన్ను నమ్మి నేను వీళ్ళతో చేయాలనుకున్న వాళ్ళు నాకు తర్వాత కాల్ వచ్చింది అని, నువ్వు బన్ను అనే క్యారెక్టర్ చేశావు డీఫర్ దోపిడీలో, నువ్వు చాలా బాగా చేసావు ఇందులో, కానీ కొంచెం సెటిల్డ్గా ప్లాన్ చేసుకో, ఏమాత్రం అగ్రెసివ్ అయినా కూడా నీకు ప్రాబ్లం అవుతుందని చెప్పి. అలా నాకు నేను నమ్ముతానండి, అక్కడ భజనతో పని అవ్వదండి అసలు. మనం కష్టపడాల్సిందే. అంటే ఈవెన్ 1-2 బిస్కెట్లు అయిపోతే కొన్ని చోట్ల తప్పదు, కానీ బట్ మన ఎఫర్ట్ ఉంటేనే అది కూడా. ఇంకొకటి ఏంటంటే మన ఎఫర్ట్ ఎంత ఇంపార్టెంటో మనకు సెల్ఫ్ బ్రాండింగ్ అనేది అంత ఇంపార్టెంట్. అది చాలా మిస్ అయ్యాను నేను సలార్ దాకా. నేను ఎప్పుడు సలార్ దాకా మీడియా ముందుకు రాలే. ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్గా యోగి బాబు గారికి వీళ్ళకి చెప్పిన ఇంకేమైనా చిన్న అచీవ్మెంట్స్ లైఫ్లో అయినా కూడా ఎప్పుడు రాలే. అంటే మీడియా త్రూనే కదా 100 మందికి వెళ్ళేది. అది నేను రాలేదు. ఇండస్ట్రీకి రీచ్ అవ్వాలన్నా మీడియానే, ఆడియన్స్ రీచ్ అవ్వాలన్నా మీడియానే. ఎందుకు రాలేదంటే నేనేం అచీవ్ చేయలేదు, నేను రాలేదు. ఇప్పుడు కూడా అచీవ్ చేశాను అన్నట్లే. కొంచెం పెద్ద సినిమా కదా, 10 మందికి గుర్తుపట్టే క్యారెక్టర్ చేశాను కాబట్టి నేను ఇంతకుముందు ఇవి కూడా చేశాను దీంతో పాటు అని ఆ ఉద్దేశంతోనే నేను. సరే, ఇప్పుడు ఈ సలార్ సినిమాకి, ఇప్పుడు సలార్ సినిమాని కాకుండా పాన్ ఇండియా లెవెల్ సినిమా ఒక పెద్ద డైరెక్టర్ చేస్తున్నారంటే ఏ సినిమా కన్నా సరే ఒక ఆర్టిస్ట్ని ఫైనలైజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం సెట్ బ్యాక్ తీసుకెళ్ళరు. అంటే వర్క్ షాప్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీకు వర్క్ షాప్ ఉంది ఎలాంటి? అది ఏదో ఎలా జరిగిందంటే, నాకు 1.5 year బ్యాక్ నేను ఆడిషన్ ఇచ్చా. 1.5 year బ్యాక్ ఇస్తే ఈ పర్టికులర్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆ ప్రొఫైల్లో సార్ చూసి అదే అప్పుడు ఇచ్చాడు ఒక అతను ఆడిషన్, అది తీసుకురండి. నేను కొంచెం సర్కాస్టిక్గా ఒక స్లాంగ్తో ఒక డైలాగ్ చెప్పాను అనమాట. అది తీసుకురండి, చూసి ఇతను పిలవండి అన్నారు. మరి ఈ క్యారెక్టర్ ఆ మూమెంట్ లాస్ట్ మూమెంట్లో సెలెక్ట్ అయ్యాను. ఆయనకి నిజంగానే సార్ కనిపించిందో ఆ మూమెంట్ డైరెక్ట్ నేను సెట్లోకి వెళ్ళాకనే నాకు లుక్ టెస్ట్ కూడా అయింది. లుక్ టెస్ట్ అంటే జస్ట్ ఇది వద్దు, కాస్ట్యూమ్ ఇంకోటి పెట్టండి, బొట్టు పెట్టండి, కర్పన్ కట్టండి, స్పాట్ డెసిషన్స్ అక్కడ. సో నాకు లుక్ టెస్ట్లు జరగలే. డైరెక్ట్గా ఫస్ట్ నేను ఏదైతే పెర్ఫామ్ చేశానో అది ఆయన చెప్పింది అలా చేశాను. అది నాకు గ్రేట్ మూమెంట్ అది. సీజ్ ఫైర్ అనేది మంచి హిట్ అయింది సలార్ Part 1 అండ్ Part 2కి మంచి లీడ్ ఇచ్చున్నారు. చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి, క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. శౌర్యాంగ పర్వం ఎలా ఉండబోతుంది అనేసి ఇప్పుడు మీ క్యారెక్టర్ ఉంటుందని అసలు అప్డేట్ ఇచ్చారా? తెలియదండి, అది నాకు యాజ్ ఆఫ్ నో అయితే తెలియదు. వాళ్ళు ఉంటే అంటే
చాలండి, అంటే నాకు కడుపు నిండిపోయింది ఇప్పుడు దేవుడి దయ వల్ల. Okay. అది వస్తే నాకు బోనస్. బట్ ఏంటంటే నేను అనుకుంది ఇక్కడ నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని నెమ్మదిగా మంచి క్యారెక్టర్ చేసుకుందాం అనుకున్నా. సో ఇంకా సెకండ్ పార్ట్ విషయానికి వస్తే నా పర్సనల్ ఫీలింగ్ యాజ్ ఏ ఆడియన్గా అయితే నాకు ఇది ఒక 2.5 hours 2 hours 55 minutes డెమో అనుకున్నాను అంతే. సెకండ్ పార్ట్కి అదే అన్ని క్యారెక్టర్స్ స్టార్ట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ అండ్ దీంట్లో మొత్తం ఆల్మోస్ట్ అంతా క్వశ్చన్స్ నాకు గట్టిగా మాట్లాడితే ఈ సినిమాలో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసి వదిలేసారు అన్నట్టు. అంతే వాళ్ళ ఎమోషన్స్ ఎంత బాండేజ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య అనేది వదిలేశారు. సెకండ్ పార్ట్ చాలా హ్యూజ్ ఉండిపోతుందండి. ఓకే, చాలా హ్యూజ్ ఉంటుంది, అదైతే కన్ఫర్మ్. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు ఎలా అండి, ఇప్పుడు పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 కూడా షూట్ అయిపోయిందా లేకపోతే ఎనీథింగ్? నాకు తెలిసినంత వరకు షూట్ అవ్వలేదు. సో అంటే 26 అవ్వచ్చు, ఎందుకంటే ప్రశాంత్ సార్కి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకో అద్భుతం మనకి అసలు అద్భుతమైన కాంబినేషన్ తారకన్నతో ప్రశాంత్ సార్ చేయడం. అట్ ద సేమ్ టైం ప్రభాస్ అన్నకు కూడా చాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ పవర్ హౌస్ అండి. సో ఇప్పుడు ఎండ్ 26 అలా అవ్వచ్చేమో అనుకుంటున్నాం మరి. ఓకే, హోప్ఫుల్లీ మీరు కూడా అందులో ఉండాలి అండ్ మీ క్యారెక్టర్ కూడా ఉంటే హ్యాపీ, అంతే కదా. సో ఫైనల్గా అంటే ఇన్ని డేస్ మీరు ఇప్పుడు ఎక్కడ మీడియాలో కనిపించలేదు అండ్ మీకు ఒక ఛాన్స్ వచ్చింది, ఆడియన్స్కి ఏం చెప్తారండి లైక్ అబౌట్ యూ అండ్ సలార్ ఫిల్మ్? అంటే ఆడియన్స్తో చెప్పేంత రేంజ్ ఇంకా రాలేదు. బట్ ఏంటంటే నేను ట్రై చేస్తానండి, కీప్ ఆన్ అప్డేటింగ్. నేను అప్డేట్ అవుతూనే ఉన్నాను, నేను ఏదో కొత్తగా ట్రై చేద్దామని. అవకాశం వచ్చినప్పుడే మనకి అది ఉంటుంది. ఆ అవకాశం సలార్తో వచ్చింది. చాలామంది నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కామన్ ఆడియన్స్ అంటే కామెంట్స్ అన్నీ చదవలేము, కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నన్ను కూడా ఇద్దరు అన్నారు, చేసిన ఇంత క్యారెక్టర్ ఎందుకు ఇంత అడాడు చేస్తున్నాను కూడా అన్నారు. ఇంకో ఆప్షన్ ఏంటండి, ఇప్పుడు నేను చేశాను, కష్టపడ్డాను, ఇన్నాళ్ళ కష్టానికి నాకు ప్రతిఫలం వచ్చింది. ఇది నేను మీడియా ముందు చెప్పుకున్నాను. డెఫినెట్లీ రీచ్ అవ్వాలంటే ఇప్పుడు నేను చేశానని చెప్పుకోవాలంటే యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను మీ త్రూ కాకపోతే ఇంకెలా చెప్పను? డెఫినెట్లీ వెళ్తే ఒకరితో చెప్తా, సార్ నేను ఇలా ఇన్నేళ్ళ నుంచి కష్టపడ్డాను సార్, ఇది చేశాను. అవునా, సరే అమ్మా ఉంటే చెప్తాను. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి, అంటే ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అదే రీజన్. అంటే నేను ఏ తప్పు చేయలేదు, కష్టపడుతున్నాను, ఆ కష్టాన్ని నేను చెప్పుకుంటున్నా, నేను పడిన కష్టాన్ని చెప్తున్నా. ఇప్పుడు నేను నా ఫ్యూచర్లో యాక్చువల్గా ఇది చేయలేదు నేను జనరల్ నేను చేశాను. ఇంకా మంచి అవకాశం వస్తే ఇంకొంచెం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ప్యాషన్ ఇది ఒక్కటే చెప్పుకున్నాను అంతే. సో ఏమైనా సినిమాలు సైన్ చేస్తున్నారండి? భామకలాపం ఒకటి రిలీజ్ ఉందండి, భామకలాపం 2. అందులో చాలా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాను. వాళ్ళ ప్రొడక్షన్లోనే అనురాగ్ పాల్వట్లో చెప్పాను కదా, తన డైరెక్షన్ డెబ్యూలో అది కూడా కొంచెం మంచి రోల్ చేస్తాను అందులో. అంటే చిన్నదే కానీ ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తాను. ఇంకా ఒకటి ఈ సలార్ వల్ల నాకు ఫస్ట్ ఒక పెద్ద సినిమా పడింది, February March షూట్. ఓకే, చెప్పొచ్చు. టూ ఎర్లీ అంటే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు, అది వెయిటింగ్ యాక్చువల్గా. ఓకే, సో డెఫినెట్లీ 2024 మీరు బాగా బిజీ అయిపోవాలి, మీరు కోరుకున్నట్టుగానే ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.